హాయ్ అండి. 'కింగ్డమ్' రివ్యూ మాట్లాడుకుంటున్నాం. 'కింగ్డమ్' ఎలా ఉంది? చూడొచ్చా? చూడకూడదా? అంటే సినిమా చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీకు గనక 'గౌతమ్' ఏదైతే ఇంతకుముందు 'జెర్సీ' కావచ్చు, 'మళ్ళీ రావా' ఏదైతే తీశాడో ఆ సినిమాలు మీకు నచ్చినాయనుకో, అసలు మీకు 'జెర్సీ' నచ్చితే ఆటోమేటిక్‌గా మీకు ఈ సినిమా కూడా నచ్చుతుందండి. మీరు అది కాకుండా 'విజయ్ దేవరకొండని' ఇంతకుముందు చూసినట్టు వేరే సినిమాల్లో చూసారు కదా! మీరు కొంచెం యంగ్ మ్యాన్ లాగా. అలా అయితే మీకు కనిపించదు. 'డియర్ కామ్రేడ్‌లో' లాగా, లేకుంటే 'అర్జున్ రెడ్డిలో' లాగా అలా అయితే మీరు ఎక్స్‌పెక్టేషన్ చేసి పెట్టుకొని వస్తే మటుకు మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో అనుకుంటా. లేకుంటే ఒక సినిమాలాగా చూసి ఓకే. సినిమా బాగుంది గదా! బాగా ఎమోషన్, ఇద్దరు అన్నదమ్ముల దగ్గర ఎమోషన్ బానే ఉంది గదా! స్టార్టింగు అతని ఇంట్రడక్షన్ అదంతా సైలెంట్‌గానే అయిపోయింది గదా! బాగానే ఉంది గదా! అనుకుంటే సినిమా బాగున్నట్టే. నాకైతే నచ్చిందండి. నాకైతే నచ్చింది. ఎందుకంటే మన హీరోలు రీసెంట్‌గా చేస్తున్న టైంలో ఓవర్‌గా ఎలివేషన్స్ ఓవర్‌గా ఇస్తారు గదా! ప్రతి చిన్నదానికి ఎలివేషన్స్ ఇస్తారు గదా! అలా కాకుండా డీసెంట్‌గా ఎవరైతే గౌతమ్ తన డైరెక్టరు ఆహ్, తను ఏదైతే చెప్పాలనుకుందో అది దాన్ని సైలెంట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోయాడు. ఇక్కడ ఒక పెద్ద హీరో ఉన్నాడు. లేకుంటే విజయ్ దేవరకొండ ఉన్నాడు. యంగ్ మ్యాన్ ఉన్నాడు. ఇతన్ని మనం ఎలివేషన్ ఇద్దాం, ఇచ్చేద్దాం అట్లా కాకుండా డీసెంట్‌గా ఎలివేషన్ ఇచ్చే కాడ ఎలివేషన్ ఇచ్చాడు. సైలెంట్ ఉంచే కాడ సైలెంట్‌గా ఉంచారు. ఇదంతా పక్కన పెట్టేస్తే సినిమా మీరైతే ఎళ్లి చూడొచ్చండి. నో ఇష్యూ. సినిమా అయితే బాగానే ఉంది. ఇంకా సినిమా విషయానికొస్తే యాక్చువల్‌గా తెలంగాణలో ఒక కానిస్టేబుల్ అతనికి సడెన్‌గా తన అన్న చిన్నప్పుడే విడిపోతారు. తెలిసిందే గదా! మన ఎవరైతే 'సత్యదేవ్' గారు ఈ క్యారెక్టర్ చేశారో వాళ్ళ క్యారెక్టర్ అయితే మరి అతన్ని కోసం అతను వెతుకుతూ ఉంటాడు. చాలా సంవత్సరాల పాటయితే చిన్నప్పుడే విడిపోయారు గాబట్టి, ఆ తర్వాత అనుకోకుండా అతనికి వాళ్ళ అన్న ఎక్కడున్నా తెలిసిపోద్ది. అతని కోసం అతను కావాలంటే మీకు ఒక నువ్వు ఒక గూఢచారి అంటే ఒక స్పై క్యారెక్టర్ చేయాల్సుంటుంది. అంటే స్పైగా వెళ్ళాల్సుంటుంది. అది గూడా ఎక్కడికి శ్రీలంకకి. మనకది ట్రైలర్‌లో చెప్పారు గాబట్టి మనం స్పాయిలర్ ఏం చేయట్లేదిక్కడ. అక్కడికెళ్ళాల్సుంటుంది. అది స్టోరీ అండి. అక్కడ మీకు అక్కడిదాకా అయితే కనిపిస్తా ఉంటుంది. అక్కడికెళ్ళి వాళ్ళ అన్నని ఏం చేశారు? వాళ్ళ అన్నని కలిసినాక ఏం జరిగింది? ఏంటి? మధ్యలో ఈ భాగ్యశ్రీ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ ఎవరు? ఇదంతా సినిమా అంతా నడుస్తా ఉంటుంది. మంచి విషయం ఏందంటే భాగ్యశ్రీకి ఎక్కువ లెంత్ ఇవ్వలేదు. ఇక ఒక సాంగ్ గూడా ఎత్తేసినట్టున్నారు. ఆమె సీన్స్ గూడా కొన్ని మనకి అక్కడక్కడ మనం చూసాం ట్రైలర్, టీజర్‌లో కనిపించిన సీన్స్ గూడా కొన్ని కనిపించట్లేదు. కాబట్టి కొన్ని సీన్స్ అయితే ఎక్కువ సీన్స్ ఆమె అయితే కట్ చేసినట్టయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ట్రిమ్ చేసినట్టు కొంచెం సినిమా నిడివిలో ఇబ్బంది అయినట్టుంది. సరే ఏదేమైనా పక్కన పెట్టేస్తే సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా అతన్ని స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కావచ్చు, లేకుంటే తర్వాత కావచ్చు చకచక అయిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మంచిగానే పెట్టుకున్నారు. మంచిగానే ఉంది. అలానే మీకు సెకండ్ హాఫ్‌లో కొంచెం కొంచెం అంటే స్లో డౌన్ అయినట్టు అనిపిస్తది గానీ, నాకైతే అంత పెద్ద ఇబ్బందయితే అనిపించలేదు. పర్లేదనిపించింది. అలానే మీకు కాపోతే సీక్వెల్ కోసం పెట్టుకున్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాట్లా. ఒకటే స్టోరీ తీసేసుంటే అయిపోయేది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక అరగంట సినిమా తీసేసి, ఆ పార్ట్‌ని కూడా దీంట్లోనే కలిపేసి ఒక థ్రిల్లింగ్‌గా తీసుకెళ్తే ఎక్కడ కూడా స్లోగా కాకుండా థ్రిల్లింగ్ తీసుకుంటే బాగుండేది. కాపోతే 'గౌతమ్' ఎప్పుడు కూడా మనం చూసుకుంటే 'జెర్సీ' కూడా అలానే అనిపిస్తది కదా! స్లోగా ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ చేస్తాడు. హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఈ సినిమాలో అదే చేసే ప్రయత్నం చేశాడు. ఆహ్, అలానే విజయ్ దేవరకొండకి, సత్యదేవ్‌కి వాళ్ళ సూరి, శివ క్యారెక్టర్ కదా! వాళ్ళిద్దరికి అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్స్ అయితే కనిపించినియి కొన్ని చోట్ల. ఖచ్చితంగా ఎమోషన్ అవుతాం గూడా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనిరుద్ కొట్టాడు. మంచిగానే ఉంది. ఇంకా సినిమాలో వంక పెట్టాలంటే ఏం లేదండి. విజయ్ దేవరకొండని మనసులో పెట్టుకోకుండా ఈ సినిమా జూస్తే, ఒక సినిమాగా జూస్తే నాకైతే బాగా నచ్చింది. మనం విజయ్ దేవరకొండని ఇది జేస్తాడు, అది జేస్తాడు లేకుంటే మన పోస్టర్ జూసి ఇదేదో పెద్ద కింగ్‌డమ్ ఇక్కడేదో సామ్రాజ్యం ఉంటుంది. పెద్ద పెద్ద విజువల్ వండర్‌గా ఉంటుందని మనం ఊహించుకొనొస్తే మటుకు డిసప్పాయింట్ అవుతారు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. లేదు గౌతమ్ తిన్నూరి ఏదైతే ఇంతకుముందు 'జెర్సీ' చూసాడా లేకుంటే అంతకుముందు ఒక సినిమా ఉంది. ఆ సినిమా మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఇతను ఇలానే తీస్తాడు, ఇలానే హ్యూమన్ ఎమోషన్ టచ్ చేస్తాడు. దానికి తోడు కొంచెం వేరే బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. అదొకటి స్పై క్యారెక్టర్ కొంచెం తీసుకొచ్చారు దీనిలోకి స్పై‌దిగా అతన్ని. అది కొంచెం డిఫరెన్స్‌గా ఉన్నప్పటికీ ఆ శ్రీలంకలో తీసిన కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఆ ఫైట్ సీన్స్ అయితే మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు ఓవరాల్‌గా 'గౌతమ్ తిన్నూర్' ఏందంటే తను బోర్డర్ దాటకుండా మరీ ఓవర్‌గా నేను నిరూపించుకోవాలి ఒక మాస్ హీరోయిజం చూపిద్దామని సినిమా తీయకుండా సినిమాకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీశాడనిపించింది నాకైతే. అది నాకు నచ్చింది. ఎందుకంటే కొంతమంది మనకు 'విజయ్ దేవరకొండ' చేతిలో దొరికేసాడు. ఇంకా మనం తీసేద్దామని 'లైగర్‌లాగా' అయిపోద్ది. 'విజయ్ దేవరకొండ' పెట్టుకొని ఏం చేశారు 'లైగర్‌లో' అలా అయిపోద్ది. అలా కాకుండా ఒక డీసెంట్ స్టోరీ తీశాడు. రీసెంట్‌గా వచ్చిన సినిమాల కన్నా ఇందులోనూ ఫ్యామిలీ స్టార్ కన్నా 100 రెట్లు బెటర్ ఈ సినిమా. ఖచ్చితంగా ఎళ్లి థియేటర్‌లో అయితే వాచ్ చేయండి. నాకైతే నచ్చిందండి సినిమా. ఇంకా 'విజయ్ దేవరకొండ', 'సత్యదేవ్' అయితే అసలు వేరే లెవెల్‌లో యాక్టింగ్ చేసాడు. అలానే విలన్ కూడా పర్లేదనిపించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 'భాగ్యశ్రీ' హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా ఏం లేదు. అది మంచి విషయమే. సినిమాకు మంచే చేసిందనుకుందాం ఒక రకంగా. ఎందుకంటే 'మిస్టర్ బచ్చన్‌లో' ఆ రోతని చూసినాక ఆ అమ్మాయిని నాకు మళ్ళీ ఇదే చేస్తారనిపించింది. కానీ అలాంటిదేం లేదు. ఒక చిన్న డీసెంట్ రోల్ ఇచ్చారు. మంచిగానే ఉంది.
విజయ్ దేవరకొండ అపిరియన్స్ కూడా మంచిగా కనిపించాడు. తన లుక్కు అయంతా మంచిగా కనిపించాడు నాకైతే. నాకైతే హ్మ్, కంప్లెయింట్స్ ఏమి లేవు పెద్దగా నాకు తెలిసి. కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. అది గౌతమ్ దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ డైరెక్టరు ఇంతకుముందు చేసిన సినిమాలు ఎవరు చేసినా మీకు అర్థమైపోద్ది. ఆయన చేసిన 'జెర్సీ' చూస్తే మీకు అర్థమవుద్ది. చాలా స్లోగా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్ తోటి ముందుకెళ్తూ ఉంటుంది. అక్కడ తండ్రి కొడుకులది. ఇక్కడ కూడా అలానే స్లోగా సెకండ్ హాఫ్‌లో స్లోగా ముందుకెళ్తూ ఉంటుంది. కథను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సెకండ్ పార్ట్ ఏదైతే వస్తుందని చెప్పారు. పార్ట్ 2 ఉందన్నారు. దాని గురించి అయితే మనకైతే లాస్ట్‌లో ఏమి ఇవ్వలేదు. కానీ వంశీ ఉందని చెప్తున్నాడు మరి. నాగవంశీ మరి తెలీదు మనకి. వంశీ గారైతే. చూద్దాం మరి సెకండ్ పార్ట్ అంటే దీనికొచ్చిన కలెక్షన్ బట్టి దాన్ని చూస్తారేమో. ఆహ్, డీసెంట్ మూవీ అండి. మరీ చెత్త మూవీ అయితే కాదు. నాకైతే నచ్చింది సినిమా అయితే. మీరెళ్ళైతే ఒకసారి వాచ్ చేయండి.